నమస్కారం. ఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నిజం మా నైజం. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా మరోసారి అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ సీనియర్ నేత మాజీ ఇన్ఛార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేయడం తీవ్ర రాజకీయ కలకలానికి దారితీసింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి తీవ్రంగా నిరసిస్తూ జక్కిడి ప్రభాకర్ రెడ్డి తన వందలాది మంది అనుచరులు కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్ కి చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేయడంతో గాంధీ భవన్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీలోని కొందరు ముఖ్య నేతలను కులాల పేరుతో దూషించారనే ఫిర్యాదుపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. పార్టీ నిబంధనలను, క్రమశిక్షణను ఉల్లంఘించారనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన కమిటీ చైర్మన్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ వార్త వెలువడడంతోనే ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకకాలంలో గాంధీ భవన్ కు ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సస్పెన్షన్ వేటుపై జక్కిడి ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తున్నానని గుర్తు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పోరాడిన తనపై కుట్రపూరితంగా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ ను లక్ష్యంగా చేసుకుని ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పరపతిని ఉపయోగించి పార్టీలో కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. క్రమశిక్షణ కమిటీ విచారణ సందర్భంగా అన్ని వాస్తవాలు వివరించినప్పటికీ ఏకపక్షంగా తనపై వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ప్రాంగణంలో ప్రభాకర్ రెడ్డి వర్గీయులు సేవ్ ఎల్బీ నగర్ కాంగ్రెస్ అంటూ రాసి ఉన్న భారీ ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కార్యకర్తలు అధిష్టానాన్ని నిలదీశారు. ఎలాంటి విచారణ సరిగా జరపకుండా సీనియర్ నాయకుల ఒత్తిళ్లకు లొంగి తీసుకున్న ఈ సస్పెన్షన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు గాంధీ భవన్ వద్ద పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది భారీగా మహకరించాల్సి వచ్చింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ నగర పరిధిలోని కీలక నియోజకవర్గాల్లో ఇలాంటి వర్గపూర్వ నిరసనలు తెరపైకి రావడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జక్కిడి ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు, గాంధీ భవన్ ముట్టడిపై టీపీసీసీ నాయకత్వం మరియు అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఈ వివాదాన్ని ఎలా సర్దుబాటు చేస్తుందో వేచి చూడాలి. భారత మాజీ ప్రధాని, భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సద్భావన దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని వీర్భూమి స్మారకం వద్ద ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కార్, ఆర్ఎస్ఎస్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయాల కోసమే కాదని, ఇది రాజ్యాంగ విలువలు పరిరక్షణ మరియు భావజాలానికి సంబంధించిన పోరాటమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వ్యవస్థలు మొత్తం తమ చేతుల్లోనే ఉన్నాయన్న భ్రమలో కొందరు వ్యక్తులు ఒక ప్రత్యేక సంస్థ దేశంలోనే 140 కోట్ల మంది ప్రజల సత్యాలు, ఆలోచనలను తామే శాసిస్తామని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎవరి నిజం ఏమిటో తెలుసుకునే హక్కు, స్వేచ్ఛ ఆ వ్యక్తులకే ఉంటాయని, వ్యవస్థపై పట్టు దొరికినంత మాత్రాన ప్రజల గొంతును, వారి ఆలోచనలను అణచివేయరాదని రాహుల్ గట్టిగా హెచ్చరించారు. వివిధ సమస్యలపై రోడ్లెక్కి నిరసన తెలుపుతున్న దేశ యువత, విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ తీవ్రంగా తప్పుపట్టారు. నేను విద్యార్థులను క్షమిస్తున్నాను అని ప్రధాని మాట్లాడడం విద్యార్థుల మేధస్సును, వారి ఆవేదనను అవమానించడమేనని మండిపడ్డారు. నాకు అంతా తెలుసు, మీకేమీ తెలియదు, మీరంతా జోకోర్లు అనే నియంతృత్వ అహంకార పూరిత ధోరణికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ లోపాలపై న్యాయబద్ధంగా ప్రశ్నించే హక్కు దేశ పౌరులందరికీ ఉందని, వారిని క్షమించడానికి ప్రభుత్వ పెద్దలు సుప్రీం పవర్ కాదని ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు విద్యార్థులపై ఎలాంటి దాడులు చేయకూడదని ప్రకటనలు చేస్తూనే, మరోవైపు నిత్యం విద్యార్థులు, యువతపై లాఠీ చార్జీలు, దాడులు చేయిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. ఒక విద్యార్థి తన వద్దకు వచ్చినప్పుడు వారి సమస్యల లోతు, వారి నిజం వారి కంటే ఇంకెవరికి స్పష్టంగా తెలియదని తాను నమ్ముతానని, అలాంటి యువత గలాన్ని వినకుండా అణచివేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు అని రాహుల్ స్పష్టం చేశారు. భారతదేశాన్ని సాంకేతిక యుగంలో నడిపించి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యులను చేసిన ఘనత రాజీవ్ గాంధీదేనని కాంగ్రెస్ శ్రేణులు స్మరించుకున్నారు. యువత ఆలోచనలకు, ప్రజాస్వామ్య హక్కులకు రక్షణగా నిలబడటమే రాజీవ్ గాంధీకి నిజమైన నివాళి అని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవికి ఆమె లిఖితపూర్వకంగా ఘాటైన వివరణ ఇచ్చారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, ఒకరు చేసిన వ్యాఖ్యలకు ఇంకొకరిని బాధ్యులను చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తనకి ఇచ్చిన షోకాజ్ నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల్లో కొండా సుస్మిత పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు మరియు సీఎం తీరుపై చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీశాయి. దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు 3 రోజుల గడువు ఇస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే గడువు ముగియక ముందే కేవలం 24 గంటల వ్యవధిలోనే మంత్రి సురేఖ తన వివరణ పత్రాన్ని క్రమశిక్షణ కమిటీకి అందజేశారు. అందులో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తాను ఎలాంటి తప్పు చేయలేదని, చెప్పే ప్రశ్న లేదని దౌత్యపరంగా స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖలో కొండా సురేఖ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గీసుకొండలో అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో సుస్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగత ఆలోచనలు మాత్రమేనని చెప్పారు. ఆ సమావేశంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనలేదని, అక్కడ ఏం జరిగిందో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గ ఆస్పిరెంట్గా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ నోటీసులు ఇవ్వడం రాజకీయ సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తనపై జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరారు. కొండా సుస్మిత చేసిన విమర్శలపై ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిలో ఉండి ప్రభుత్వ విధానాలను, సీఎంను కించపరిచేలా మాట్లాడడం క్రమశిక్షణ రాహిత్యమని వారు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు తాను ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, నాయకత్వానికి విధేయతతో, పూర్తి క్రమశిక్షణతో కట్టుబడి ఉంటానని కొండా సురేఖ తన లేఖలో గుర్తు చేశారు. ఈ పరిణామాలతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన ఈ లిఖితపూర్వక వివరణపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మరియు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాయనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నోటీసులను ఉపసంహరించుకుంటారా లేక ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరుపుతారా అనేది వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియామక పరీక్షల వివాదం తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లను నేరుగా టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ ప్రక్రియపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణకు తాము సిద్ధమని, కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సీబీఐకి లేఖ రాయాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం సమయంలో కొందరు ఎవాల్యుయేటర్లు సెల్ఫోన్లో మాట్లాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను జగన్ తీవ్రంగా కొట్టిపారేశారు. పరీక్షల మూల్యాంకన విధానంలో పారదర్శకత ఉంటుందని, జవాబు పత్రాలపై అభ్యర్థుల పేర్లు ఉండవని, కేవలం బార్కోడ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరి పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారో ఎవాల్యుయేటర్లకు అవకాశమే లేదన్నారు. సీసీ కెమెరాల్లో కనిపించారని చెప్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడిన వారిపై విచారణ జరిపితే వాస్తవాలు ఏంటో ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. తమ పాలనలో ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి తల ఎత్తుకొని సవాల్ విసురుతున్నానని జగన్ స్పష్టం చేశారు. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రక్రియతో పాటు మీరు నిర్వహించిన డిఎస్సీ రెండింటిపైన సీబీఐ ఎంక్వైరీకి మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ చంద్రబాబు, లోకేష్లకు నేరుగా సవాల్ విసిరారు. నిజాయితీగా పరీక్షలు నిర్వహించామని చెప్పుకుంటున్న కూటమి సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నది ఎవరో సీబీఐ దర్యాప్తుతో తేలిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుత డిఎస్సీ నిర్వహణ తీరుపై జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండానే విద్యాశాఖ మంత్రి సహకారంతో రహస్యంగా జీవోలు తెచ్చారని ఆరోపించారు. వివాదాస్పద జీవోల ద్వారా 372 మందికి పోస్టులు కేటాయించి ఆ తర్వాత విమర్శలు రావడంతో మళ్లీ ఆ జీవోలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనంలో ప్రైవేటు వ్యక్తుల జోక్యం పెరిగిపోయిందని, ఇది లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు చేస్తున్న తీరని ద్రోహమని మండిపడ్డారు. వైఎస్ జగన్ విసిరిన ఈ ఓపెన్ సీబీఐ ఛాలెంజ్పై టీడీపీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గత గ్రూప్ 1 వ్యవహారం మరియు ప్రస్తుత డిఎస్సీ వివాదంపై రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. హన్మకొండ జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. కమలాపూర్ మండల కేంద్రంలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర మంత్రుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను గాలికొదిలేసి అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయిందని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు వాళ్లలో
వాళ్లే కొట్టుకోవడానికి సమయం సరిపోతుందని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఘాటు వ్యాఖ్యలే వర్ణపోరుకు నిదర్శనమని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సొంత పార్టీ నేతలే రోడ్లపై కొట్టుకుంటున్నారని, మీ అంతర్గత గొడవలు సినిమాలు చూడటానికి ప్రజలు ఓట్లు వేశారా అంటూ ప్రభుత్వాన్ని ఘాటుగా నిలదీశారు. నిజాలు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావటం ఖాయమని, అప్పుడు కాంగ్రెస్ నేతలు వంగి వంగి దండాలు పెట్టాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేదలకు అందాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన వేదికగా కౌశిక్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కౌశిక్ రెడ్డి విమర్శలపై కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన పాలిటెక్నిక్ విద్యార్థులపై టౌన్ సీఐ దూసగా ప్రవర్తించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక విద్యార్థి గొంతు పట్టుకుని దాడికి యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా పోలీస్ శాఖ తక్షణమే అప్రమత్తమైంది. ఈ ఘటన తీవ్రంగా పరిగణించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ టౌన్ సీఐ రఘుపతి రెడ్డిని విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో బందోబస్తు విధుల్లో ఉన్న టౌన్ సీఐ రఘుపతి రెడ్డి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో ఒక విద్యార్థి గొంతు పట్టుకుని అనుచితంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాలను అడ్డుకున్న కొందరు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో పోలీసులు, అధికారుల తీరుపై ప్రజలు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తక్షణ విచారణకు ఆదేశించారు. శాంతి భద్రత పరిరక్షణ పేరుతో విద్యార్థులపై ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. సీఐ రఘుపతి రెడ్డిని విధుల నుంచి తప్పించడంతో పాటు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపే బాధ్యతను ఒక డీఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు. విచారణ అధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా సీఐపై తదుపరి కఠిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తేల్చి చెప్పారు. హక్కుల కోసం పోరాడే విద్యార్థులపై కాకీలు ఇలా దురుసుగా వ్యవహరించడం పట్ల ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారుల విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయో హైదరాబాద్ వేదికగా మరో అవినీతి తిమంగళం ఏసీబీ వాళ్లకు చిక్కింది. ఆదాయానికి మించి అపరిమితంగా ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆయన నివాసాల్లో జరిపిన తనిఖీల్లో అధికారులే విస్తుపోయేలా 100 కోట్లకు పైగా విలువైన స్థిర చరాస్తులు బయటపడ్డాయి. కిలోల కొద్ది బంగారం, ఎకరాల కొద్ది భూములు, లగ్జరీ కార్లు చూసి అధికారులు నివ్వెరపోయారు. శ్రీనివాస్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై ఏకకాలంలో పలు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో కిలోకు పైగా బంగారు ఆభరణాలు, 4 లక్షల ప్రత్యక్ష నగదు లభ్యమయ్యాయి. అంతేకాకుండా 7 బ్యాంకుల ఖాతాలను పరిశీలించగా వాటిలో మరో 8 లక్షల డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆయన గ్యారేజీల్లో ఉన్న 3 ఖరీదైన లగ్జరీ కార్లు, 3 ద్విచక్ర వాహనాలను కూడా అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో బయటపడిన స్థిరాస్తుల చిట్టా చూస్తే దర్యాప్తు అధికారులకే దిమ్మ తిరిగిపోయింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఏకంగా 10 ఎకరాల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ హస్తినాపురంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన 3 అంతస్తులు భారీ భవనంతో పాటు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో 8 ఖరీదైన ఫ్లాట్లను ఆయన సంపాదించినట్లు దస్తావేజులు బయటపెట్టాయి. అంతేకాకుండా అక్రమ సంపాదనకు దారి మళ్లించేందుకు ఒక ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్ లో తన కుమారుడి పేరిట ఏకంగా 86 లక్షల భారీ పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో భూముల విలువ కోట్లలో పలికే మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ వంటి అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఎంఆర్ఓగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ సమయంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిషేధిత భూముల వ్యవహారాలు, ల్యాండ్ కన్వెన్షన్ల పేరిట భారీ ఎత్తున ముడుపులు దండుకొని ఈ అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆస్తుల విలువ ఒకలా ఉన్నప్పటికీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఇవి సుమారు 100 కోట్లకు పైగానే ఉంటాయని ఏసీబీ ప్రాథమికంగా లెక్కగట్టింది. బ్యాంకు లాకర్లు తెరిచి బినామీల పేరిట ఉన్న ఇతర ఆస్తుల వివరాలను కూడా వెలికితీస్తే ఈ అక్రమస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. సామాన్య ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తూ కోట్లు గడించిన ఇలాంటి అవినీతి అధికారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నగరంలోని బేగంపేటకు చేరుకున్న జగన్ కు ఘన స్వాగతం లభించింది. అయితే ఆయన రాక సందర్భంగా నగరంలో వెలిసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జగన్ తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోలతో కూడిన భారీ హోర్డింగ్లు దర్శనమివ్వటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. జలవిహార్ లోని గ్రాండ్ ల్యాండ్స్ లో జరగనున్న ఓ వివాహ వేడుకకు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ప్రయాణ మార్గంలో ప్రధానంగా వైఎస్ జగన్, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఒకే ఫ్రేమ్ లో ఉన్న భారీ పోస్టర్లు దారి పొడవునా కనిపించాయి. ముఖ్యంగా బేగంపేట పీవీఎన్ఆర్ మార్గ్, జలవిహార పరిసరాల్లో ఈ స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు స్థానికులను, అటుగా వెళ్లే వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కేవలం ఒక ప్రైవేట్ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకే వచ్చిన జగన్ పర్యటనలో బీఆర్ఎస్ అగ్రనేతలైన కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలువడడం వెనుక కారణాలపై రాజకీయ విశ్లేషకుల్లో విస్తృత చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మారిన రాజకీయ సమీకరణాలు, వివక్షాల వైఖరి దృష్ట్యా ఈ ఫ్లెక్సీల హంగామా ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులు, శ్రేణుల ఉత్సాహంతో ఏర్పాటు చేసిన ఏర్పాటా లేక ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న రాజకీయ సాన్నిధ్యానికి సంకేతమే అన్న కోణంలో చర్చలు ఊపందుకున్నాయి. జలవిహార్ వేడుకలకు హాజరైన అనంతరం జగన్ పర్యటన ఎలా సాగనుంది? హైదరాబాద్లో ఇతర ప్రముఖులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందా అనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది.